హైదరాబాద్ మెట్రో రైలును ఫ్యూచర్ సిటీ వరకు విస్తరించాలని ముఖ్యమంత్రి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. ఫ్యూచర్ సిటీ అంటే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో అక్కడ రూపొందుతున్నటువంటి దాదాపు 30,000 ఎకరాల్లో రూపొందుతున్నటువంటి యూనివర్సిటీకి మెట్రో రైలుతో అనుసంధానం చేయడం ద్వారా భవిష్యత్ అవసరాలకు ముఖ్యంగా హైదరాబాద్ నగరవాసులకు మెట్రో రైలు సౌకర్యాన్ని మరింత విస్తరించాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి రైల్వే అంటే హెచ్ఎంఆర్ అధికారులతో, హైదరాబాద్ మెట్రో రైల్ అధికారులతో, అలాగే ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అధికారులతో నిన్న సమావేశమయ్యారు. దీనికి సంబంధించి పలు సూచనలు కూడా చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రోకు సంబంధించి రెండో దశ పనులు ఇప్పటికే దాదాపు 70 కిలోమీటర్ల పైగా రెండో దశ పనులు డిపిఆర్లు సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం అనుమతి కోసం వెయిట్ చేస్తున్నారు. తాజాగా మరొక 40 కిలోమీటర్లు అందులో భాగంగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి అటు మీర్ఖాన్పేట వరకు ఫ్యూచర్ సిటీ ఉన్నటువంటి మీర్ఖాన్పేట ప్రాంతం వరకు కూడా దాన్ని విస్తరించాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ 40 కిలోమీటర్లకు సంబంధించి కూడా డిపిఆర్ అంటే అంచనాలు సిద్ధం చేయమంటూ ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. తద్వారా కేంద్ర ప్రభుత్వానికి పంపించి వెంటనే వాటిని ఫాలోఅప్ చేసి వాటిని త్వరితగతిన పట్టాలెక్కించేందుకు, ఆ పనులను పట్టాలెక్కించేందుకు ముఖ్యమంత్రి ప్రయత్నం చేయమంటూ అధికారులు ఆదేశించారు. ఇవన్నీ కూడా అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతోనే ఈ ప్రాజెక్టు చేపట్టాలని నిర్ణయించారు. అందులో భాగంగానే ఈ ప్రాజెక్టు రిపోర్ట్ని సిద్ధం చేయమంటూ, అంచనాలు సిద్ధం చేయమంటూ ముఖ్యమంత్రి ఆదేశించారు. వాస్తవానికి రెండో దశ మెట్రో రైలు పనులకు సంబంధించి అనుమతులు ఇంకా ఆలస్యం అవుతున్నాయి. ఇప్పటికే ప్రారంభం కావాల్సింది, కానీ కేంద్ర ప్రభుత్వ అనుమతుల కోసం ఎప్పటికప్పుడు ఢిల్లీకి తిరుగుతున్నారు. అందులో భాగంగానే ఈ 40 కిలోమీటర్ల డిపిఆర్ను కూడా సిద్ధం చేయమంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. ఒకసారి ఈ మీర్ఖాన్పేట ఫ్యూచర్ సిటీ ఏదైతే ఉందో అది శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొన్ని ప్రధాన కేంద్రాలను కలుపుతూ 40 కిలోమీటర్ల మేర ఈ మెట్రో రైలుకు ప్రణాళికలు అయితే ముఖ్యమంత్రి సూచించారు. అవి ఎక్కడెక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నాయి, అసలు సెకండ్ ఫేజ్ మెట్రో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందో నేను మీకు తెలిపే ప్రయత్నం చేస్తాను. ఎస్, ప్రధానంగా హైదరాబాద్ మెట్రో రైల్ సెకండ్ ఫేజ్ సంబంధించి మనం ఒకసారి ఇక్కడ చూసుకున్నట్టయితే రైట్ శంషాబాద్ ప్రతిపాదిత హైదరాబాద్ విమానాశ్రయం నుంచి ఫ్యూచర్ సిటీ మెట్రో కారిడార్ శంషాబాద్ వరకు కూడా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీ వరకు మీర్ఖాన్పేట 40 కిలోమీటర్ల మార్గం ద్వారా కలుపుతుంది. ఇది ఎలివేటెడ్ అలాగే ఎట్గ్రేడ్ గ్రౌండ్ లెవెల్ విభాగాల కలయిక ఉపయోగించుకుంటుందంటూ చెప్తున్నారు. ఈ మార్గం మీర్ఖాన్పేటకు చేరుకునే ముందు బహదూర్గూడ, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ అలాగే రావిర్యాల వంటి కీలక ప్రాంతాల గుండా వెళ్తుందంటూ చెప్తున్నారు. ఒకసారి మనం ఈ మ్యాప్ చూద్దాం. ఇక్కడ మనకు ఆర్జీఐ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇది ప్రారంభమవుతుంది. దాదాపు 40 కిలోమీటర్లు. ఈ 40 కిలోమీటర్లో ఎక్కడెక్కడి నుంచి వెళ్తుందంటే కనుక మనకు చాలా కీలకమైన ప్రాంతాలు అక్కడ మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఎస్, మరీ ముఖ్యంగా ఈ ప్రాంతాల గురించి ఒకసారి మనం చెక్ చేసినట్టయితే హైదరాబాద్ మెట్రో రైల్ ప్రాజెక్టు సంబంధించి బహదూర్గూడ, పెద్ద గోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల. ఎస్, ఇక్కడ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ స్టార్ట్ అయ్యి బహదూర్గూడ, తుక్కుగూడ, పెద్ద గోల్కొండ, ఇక్కడ మనకు ఈ గూడూరు, కొత్తూరు ప్రాంతం నుంచి కందుకూరు ఇలా మీర్ఖాన్పేట వరకు ఇక్కడ చేరుకుంటే ఇదంతా కూడా 40 కిలోమీటర్ల మార్గం. మనకు ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఈ 40 కిలోమీటర్లకు డిపిఆర్ సిద్ధం చేయమంటూ ఇక్కడ మనం చూడొచ్చు మ్యాప్లో. ఇది ఆల్రెడీ లైన్ చేస్తుంది కాబట్టి నేను మీకు మళ్ళీ పర్టికులర్గా దాన్ని మార్కౌట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఆల్రెడీ రెడీమేడ్ మ్యాప్ ఉంది. శంషాబాద్ నుంచి 40 కిలోమీటర్లు ఇక్కడ ఈ ప్రాంతంలో రావిర్యాల నుంచి బహదూర్గూడ, తుక్కుగూడ, రావిర్యాల, పెద్ద గోల్కొండ, డైరెక్ట్ మీర్ఖాన్పేట ఈ 40 కిలోమీటర్ల మార్గాన్ని అయితే ప్రస్తుతం సూచిస్తున్న పరిస్థితి. అలాగే ఈ 40 కిలోమీటర్ల మార్గం గుండా అంటే ఎట్లా ఉంటుంది, ఒకసారి ఆ మెట్రో దానికి సంబంధించిన రూపం ఎట్లా ఉంటుందో మనం మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రధానంగా ప్రారంభమవుతుంది. శంషాబాద్ విమానాశ్రయం దగ్గర ప్రారంభమైన తర్వాత ఈ మార్గం మన్సాన్పల్లి రోడ్డు వెంబడి విమానాశ్రయ సరిహద్దును అనుసరించి దాదాపు 5 కిలోమీటర్లు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వరకు ఉంటుందని చెప్తున్నారు. అట్లాగే ఎత్తైన విభాగం ఇక్కడ ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి దాదాపు 14 కిలోమీటర్ల ట్రాక్ కొంచెం ఇలా ఎత్తుగా వెళ్తుందని చెప్తున్నారు. ట్రాక్ మామూలుగా మనం ఈ అమీర్పేట జంక్షన్లో కూడా చూసాం, కొన్ని చోట్ల ఎత్తుగా ఉంటుంది, కొన్ని చోట్ల ఫ్లాట్గా ఉంటుంది. సో ఇక్కడ ఆ భౌగోళిక స్వరూపాన్ని బట్టి వాటి మెట్రో నిర్మాణాలు ఉంటాయి కాబట్టి అక్కడ 14 కిలోమీటర్లు కాస్త హైట్లో ఉంటుంది. మీరు జేబీఎస్ దగ్గర కూర్చోండి, హైట్లో ఉంటుంది ప్రాంతం అంతా కూడా. అలాగే ఎట్గ్రేడ్ విభాగం అంటారు. ఇక రావిర్యాలు దాటి ఎట్గ్రేడ్ కారిడార్ అంటే ఇది కొంగర్కలాన్, తిమ్మాపూర్, గుమ్మడివెల్లి అలాగే పంజాగూడ గ్రౌండ్ నుంచి నిర్మితమైంది. చివరికి మీర్ఖాన్పేటలో
ఇక్కడ స్కిల్ యూనివర్సిటీ దగ్గర చేరుకుంటుంది అంటున్నారు. అట్ గ్రేడ్ అంటారు అంటే దీన్ని. అలాగే గ్రేడ్ దగ్గర మార్గం ఎట్లుంటుందంటే హెచ్ఎండిఏ అభివృద్ధి చేస్తుంది. గ్రీన్ ఫీల్డ్స్ అంతా కూడా ఇప్పుడు అన్నీ కూడా లేటెస్ట్ కొత్త తరహాలో వస్తున్నాయి. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ తరహాలోనే మనం ఇప్పుడు కొట్టబోయే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ఇప్పుడు కట్టబోతుంది, అది ఆధునీకరిస్తున్నారు. అలాగే చర్లపల్లి టర్మినల్ ఎట్లా ఉందో ఆ రకంగా ఆ స్టైల్లో చేస్తున్నారు. ఇదంతా కూడా ఫ్యూచర్ సిటీ కనెక్షన్ కూడా ఉంది. ఫ్యూచర్ సిటీలో కీలక భాగంగా ఉంటుంది. విమానాశ్రయానికి ఇది అనుసంధానం కూడా. ఇక్కడ కీలక స్టేషన్లు ఏంటంటే బహదూర్గూడ, పెద్దగోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల వంటి ప్రదేశాల్లో స్టాప్లు ఉంటాయి, మెట్రో స్టాప్లు ఉంటాయి. ఈ ప్రయాణ సమయం ఎంత అవుతుందంటే దాదాపు 40 నిమిషాల్లో ప్రయాణం ఉంటుంది. చాలా 40 కిలోమీటర్లు అంటే దాదాపుగా నిమిషానికి కిలోమీటర్ చొప్పున 40 కిలోమీటర్లు 40 నిమిషాలు ఉంటుంది. సో ఆ రకంగా ఇది మనం ఒకసారి ఓవరాల్గా గూగుల్ సౌజన్యంతో మనం దీనికి సంబంధించిన పూర్తి సమాచారం మీకు చెప్తున్నాను. సో ఆ రకంగా మెట్రో దాదాపు 40 కిలోమీటర్లు మెట్రో అనుసంధానం ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి మీకు మళ్ళీ అసలు మెట్రో సెకండ్ ఫేజ్ ఎట్లా ఉందో చూద్దాం. దీనికంటే ముందు అంటే ఈ 40 కిలోమీటర్ల డిపిఆర్ సిద్ధం కావాల్సింది. ముఖ్యమంత్రి ఇప్పుడు కొత్తగా చేయమంటుంది అదే. అదనంగా ఈ 40 కిలోమీటర్ని కలపమంటున్నారు. మొత్తం కలిపి అంటే ఇప్పటికే దాదాపుగా 116 కిలోమీటర్లు అవుతుంది. ఆ 74 కిలోమీటర్లకు అదనంగా అంటే ఎక్కడెక్కడ చెప్తాను మీకు. 74 కిలోమీటర్లు ఏదంటే కారిడార్ 4లో నాగోల్ నుంచి మైలార్దేవపల్లి వరకు మనకి ఇక్కడ చూడొచ్చు. కారిడార్ 4లో నాగోల్ నుంచి మైలార్దేవపల్లి వరకు ఒకటి ఉంది. అలాగే అంటే మైలార్దేవపల్లి అంటే ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు. సో అది తర్వాత కారిడార్ 5లో రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు ఒకటి. ఇది అక్కడ క్లియర్గా తెలుస్తుంది. రాయదుర్గ్ నుంచి కోకాపేట్ నియోపోలిస్ వరకు ఇదేంది దాదాపుగా 10 స్టేషన్లు ఉంటాయి. 11.6 కిలోమీటర్లు ఇక్కడ క్లియర్గా మనకు అర్థమవుతుంది. సో అది తర్వాత కారిడార్ 6లో ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట ఇది కారిడార్ 6 ఇది ఎంత ఉంటుంది దాదాపుగా 7.5 కిలోమీటర్లు. 6 స్టేషన్లు ఉంది ఇక్కడ. సాలార్ జంగ్ మ్యూజియం నుంచి మొదలుకొని ఇలా ఫలక్నుమా వరకు చాంద్రాయణగుట్ట నుంచి 6 స్టేషన్లు ఉంటుంది ఇవన్నీ కూడా. సో అట్లా తర్వాత కారిడార్ 7లో మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు. మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు మనం ఇక్కడ చూడొచ్చు. ఇది కూడా మియాపూర్ నుంచి పటాన్చెరు వరకు దాదాపు 13.4 కిలోమీటర్లు. ఇక్కడ 10 స్టేషన్లు ఉన్నాయి. ఇదంతా సెకండ్ ఫేజ్ నేను చెప్పేది. ఇప్పుడు ఫ్యూచర్ సిటీకి కాకుండా దానికంటే ముందే డిపిఆర్ సిద్ధం చేసినట్టు ఇవి కూడా దాదాపు 10 స్టేషన్లు. దానికంటే కారిడార్ 8లో ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు. ఇంకా ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు కారిడార్ 8 ఇది 7.1 కిలోమీటర్. సో ఆ రకంగా మనకి ఇక్కడ ఇందులో పెద్దది ఏంటంటే నాగోల్ నుంచి ఆర్జీఐ వరకు కారిడార్ ఇది 4th కారిడార్ నాగోల్ నుంచి మైలార్దేవపల్లి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. సో ఇదంతా కూడా ఇది ఒకటి 36.5 కిలోమీటర్ దాదాపు. ఇక్కడ మనం చూడొచ్చు ఈ బ్లూటిక్లో ఉంది. నాగోల్ నుంచి 24 స్టేషన్లు ఉంటాయి. నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్ వరకు ఇలా వచ్చేస్తుంది. ఇక్కడ మధ్యలో ఎల్బీ నగర్ వస్తుంది. ఇలా వచ్చేసి ఇక్కడ చాంద్రాయణగుట్ట వస్తుంది. మళ్ళీ ఇక్కడ 2 మేజర్ జంక్షన్స్ మనకి ఇక్కడ కనెక్ట్ అవుతాయి. ఎల్బీ నగర్ అవుతుంది, చాంద్రాయణగుట్ట వస్తుంది. దాని తర్వాత ఇట్లా వచ్చేస్తుంది కాటేదాన్ నుంచి ఇక్కడ అఫ్జల్గంజ్ కాటేదాన్ నుంచి ఆరామ్ గారు ఇట్లా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు. ఇది 36 కిలోమీటర్లు. సో ఇవన్నీ కలిసి వీటికి అదనంగా మరొక 40 కిలోమీటర్లు. ఇక్కడ మనకు చూడండి 4th సిటీ RGIA2 4th సిటీ 40 కిలోమీటర్. ఇది స్టడీ ప్రస్తుతం ఇంకా స్టిల్ ఇంకా దీనికి అంచనాల తయారీలోనే ఉంది కాబట్టి ఇవన్నీ కలిపి 116 కిలోమీటర్లు అవుతుంది. సో ఈ 116 కిలోమీటర్లకు దాదాపుగా 24,000 కోట్ల పైచులకు బడ్జెట్ అవసరం అన్నారు. ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిపి భాగస్వామ్యంతో చేయాలని చెప్తున్నారు. ఈ డిపిఆర్లు ఈ అదనంగా 40 కిలోమీటర్ల డిపిఆర్ని సిద్ధం చేస్తే కనుక వీలైనంత తొందరగా కేంద్ర ప్రభుత్వంపై పోయినప్పుడల్లా ఒత్తిడి తెస్తే కనుక ఫ్యూచర్ సిటీకి కనెక్టివిటీ ఉంటుంది. ఫ్యూచర్ సిటీలో యంగ్ ఇండియా యూనివర్సిటీ చేస్తామని చెప్తున్నారు. సో ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయి ప్రణాళిక అయితే సిద్ధం చేస్తుంది. సో ఓవరాల్గా ప్రస్తుతానికైతే ప్రధాన స్టేషన్లు మళ్ళీ చెప్తున్నాను బహదూర్గూడ, పెద్దగోల్కొండ, తుక్కుగూడ, రావిర్యాల వంటి స్టేషన్లో సో ఇదంతా కూడా చేయడానికి ఈ 40 కిలోమీటర్ల ప్లాన్ అయితే సిద్ధం చేస్తున్నారు. సో ఇది మొత్తం 110 కిలోమీటర్ల పైగా రెండో దశ మెట్రోకి సంబంధించి ప్రభుత్వం అయితే అనుమతులు డిపిఆర్లు సిద్ధం చేసుకొని కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్తుంది. అన్నీ అనుకుంటే కనుక ఈ సెకండ్ ఫేజ్లో మిగతా వాటితో పాటు ఈ 40 కిలోమీటర్ల అదనంగా శంషాబాద్ నుంచి ఫ్యూచర్ సిటీకి, ఎందుకంటే ఫ్యూచర్ సిటీ దాదాపు 30,000 ఎకరాల్లో కడతామంటున్నారు కాబట్టి చాలా పెద్ద ప్రాజెక్ట్ అది. సో అటు మెట్రో కనెక్టివిటీ ఉంటే కనుక భవిష్యత్ అవసరాల కోసం అలాగే హైదరాబాద్కి సంబంధించినటువంటి ప్రజల రవాణా వ్యవస్థ అక్కడి వరకు కూడా పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది.
సో ముఖ్యంగా హైదరాబాద్ అభివృద్ధికి ఇది పెద్ద ఎత్తున తోడ్పడుతుందంటూ ముఖ్యమంత్రి చెప్తున్నారు. నిన్న కమాండ్ కంట్రోల్లో ముఖ్యంగా అధికారులతో ఆయన సమావేశమయ్యారు. ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ సంబంధించిన అధికారులతో, అలాగే మెట్రో రైల్ అధికారులతో సమావేశమయ్యారు. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి చర్యలు తీసుకోవాలంటూ ముఖ్యమంత్రి అయితే కోరుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.